హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మనం ఆ లెవెల్స్ డిస్కస్ చేసినాం. అండ్ వన్స్ ఈ లెవెల్ దగ్గర వచ్చేసినాక సివియర్ ఫాల్ వచ్చింది అండ్ ఇవాళ బేసిక్గా మార్కెట్ బాటమ్ కంప్లీట్ అయిపోయింది, అంటే మీన్స్ ఈ వీక్కి. సో రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ 0.5% గ్యాప్ అప్ అనుకుంటున్నాను. ఆ, చూడాలి రేపు ఎట్లా ఉంటుందో. ఒకవేళ కనుక 22,171 మీద కనుక ఓపెన్ అయితే మనకు వచ్చే నెక్స్ట్ టార్గెట్ 22,283. సో రేపు ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే అప్వర్డ్ అవుతుంది అనుకుంటున్నాను. డౌన్ సైడ్కి అసలు నేను లెవెల్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే కంపల్సరీ రేపు మీదికి వెళ్తుందని నా బయాస్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ థింగ్, ఇది కూడా సో మనం ఇచ్చిన లెవెల్లోనే ఎగ్జాక్ట్గా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వన్స్ 47,650 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ సివియర్ ఫాల్ వచ్చింది. రేపు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇది. సో ఈ ప్లేస్ వరకు అంటే 47,499, అంటే నియర్లీ 47,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ సిఎన్ఎక్స్ ఫినాన్స్, సేమ్ థింగ్. సిఎన్ఎక్స్ ఫినాన్స్ మనకి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చేసింది 21,205. అక్కడ నుంచి సారీ ఈ లెవెల్, సో ఈ లెవెల్ నుంచి పడడం స్టార్ట్ అయింది. అండ్ రేపటి రోజు నేను ఎక్స్పెక్ట్ చేసేది అట్లీస్ట్ 21,095 వరకు వస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ మనకు వచ్చేది 21,201. అండ్ మిడ్ క్యాప్కి వచ్చేసరికి సేమ్ థింగ్. ఇక్కడ కూడా సో మార్కెట్ ఈ లెవెల్ని క్రాస్ చేసింది 10,879 అండ్ సివియర్ ఫాల్ వచ్చింది అండ్ మార్కెట్ ఇక్కడ బాటమ్ అయిపోయింది. సో రేపటి రోజున సేమ్ థింగ్, ఒకవేళ కనుక 10,816 కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో మనం 10,876 దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇవాళ నేను ఫస్ట్ వన్ ట్రేడ్ నిఫ్టీలో తీసుకున్నాను. బట్ ఏంటంటే నేను కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసినాను. మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేటప్పుడు నేను ఎగ్జాక్ట్గా చూడకుండా స్టాప్ లాస్ పెట్టిన అది మార్కెట్ ఆర్డర్ తీసుకుంది. సో 190 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. సో నేను పిఈ సైడ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఈ ప్లేస్లో రైట్. సో వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత, అంటే నేను ఇది హై అనుకున్నాను. వన్స్ ఈ హై తర్వాత నేను డౌన్ సైడ్కి వస్తున్నాను. వచ్చేటప్పుడు అంటే డౌన్ సైడ్కి రావాలనుకున్నాను. ఎప్పుడైతే డౌన్ సైడ్కి వద్దామని నేను ఏంటంటే 1,000 రూపీస్ నెగిటివ్, అంటే మీన్స్ మనం 1:1.5 అనుకున్నాం కాబట్టి 1,000కి నేను పెట్టాలనుకున్నాను. 1,000కి పెట్టాను, బట్ అది మార్కెట్ ఆర్డర్ తీసుకుంది. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో 190తోని వచ్చేసినాం. అండ్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈ లెవెల్ క్రాస్ చేసింది. సో వన్స్ ఈ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత పాజిటివ్ అనుకున్నాను, కాకపోతే మొత్తం సైడ్ వేస్ ఉందని ఈ ప్లేస్లో ఎగ్జిట్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఎగ్జిట్ అయ్యానో ఆ ప్లేస్ నుంచి సివియర్గా పడడం జరిగింది. సో ఇవాళ మనీ ఏం రాలేదనే కన్నా బెటర్గా మనకి ఇంకా 60 రూపీస్ మిగిలినాయి అంటే మీన్స్ మన క్యాపిటల్ ఇవాళ సేవ్ అయిందన్న దాంట్లోనే సో ఇవాళ క్లోజ్ చేసినాం. అండ్ నెక్స్ట్ నేను సెన్సెక్స్లో అంటే బీఎస్సీలో నేను ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే రేపు గ్యాప్ అప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు కనుక గ్యాప్ అప్ వస్తే అట్లీస్ట్ ఒకవేళ 0.7% కనుక గ్యాప్ అప్ వస్తే నేను నియర్లీ సంథింగ్ 15 or 2,000 దగ్గర ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.